జాతీయ వన్యప్రాణి వారోత్సవం 2025 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో వివేకానంద పార్కులో గల శాఖ గ్రంథాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి పరిరక్షణకు విద్యార్థుల చైతన్యం అవసరమని జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ, వన్యప్రాణులు ప్రకృతి సమతుల్యానికి జీవం పోసే భాగాలు అని, వాటిని కాపాడకపోతే మన భవిష్యత్తు సురక్షితం కాదని అన్నారు. పాఠశాల స్థాయిలోనే పర్యావరణం పట్ల చైతన్యం పెంచడం అత్యవసరమని, ప్రతి విద్యార్థి ఒక చెట్టు నాటడం, ఒక ప్రాణిని కాపాడే మనస్సు కలిగి ఉండడం అవసరమని సూచించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి పెరగడం హర్షణీయమని పేర్కొన్నారు. కోరింగ వన్యప్రాణి అభయారణ్య ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ, అటవీ సంపద కేవలం ప్రభుత్వ సొత్తు కాదు, ప్రజల ఆస్తి. వన్యప్రాణులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో జిల్లాలోని 84 కళాశాలలు, పాఠశాలల నుంచి 628 మంది విద్యార్థులు పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. కార్యక్రమంలో అటవీ అధికారులు ఎం నాగార్జున, వీరభద్రారావు, సిద్ధార్థ, యుఎన్డిపి సమన్వయకర్త శ్రీహర్ష, ఉపాధ్యాయులు ఎస్ చలపతి, వి శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు. సేవ్ వైల్డ్ లైఫ్, సేవ్ ప్లానెట్. సో చీతా గురించి డ్రా చేసినా మీకు వస్తుంది. ఓకే, వైల్డ్ లైఫ్ అంటే ఏం యానిమల్స్? వైల్డ్ యానిమల్స్. అదే కౌ గురించి గీసారనుకోండి, వస్తుందా? అవి డొమెస్టికేటెడ్ యానిమల్. సో వైల్డ్ యానిమల్స్ సంబంధించి మీరు ఏమన్నా డ్రా చేయగలిగితే, ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా డ్రా చేయగలిగితే ఖచ్చితంగా మీ అందరికీ కూడా మంచి ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణలో వన్యప్రాణులు అనేవి ఏ విధంగా మనకి దోహదం చేస్తాయనే దాని గురించి అవగాహన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు కాకినాడ జిల్లా స్థాయిలో కాకినాడ వివేకానంద పార్క్లో ఉన్నటువంటి బ్రాంచ్ లైబ్రరీ శాఖ గ్రంథాలయం నందు జిల్లా స్థాయిలో చిత్రలేఖన పోటీ మరియు వ్యాసరచన పోటీని నిర్వహించడం జరిగింది. ఈ పోటీలు 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా నిర్వహించడం జరిగింది. దీంట్లో 84 పాఠశాలలో, కళాశాల నుంచి 625 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో వన్యప్రాణులు భూగోళాన్ని ఏ విధంగా వన్యప్రాణులు పరిరక్షిస్తాయనే విషయం మీద ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు పార్టిసిపేట్ చేసి వన్యప్రాణులను ఏ విధంగా రక్షించే ఉద్దేశంతో వారు వ్యాసరచన రూపంలోని, అదేవిధంగా చిత్రలేఖన రూపంలో చూపించడం జరిగింది. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థుల్ని పంపించడానికి కారకులైనటువంటి ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్, అదేవిధంగా అటవీ శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ కూడా వన్యప్రాణులను రక్షించడం ద్వారా పర్యావరణం ఏ విధంగా పరిరక్షించాలనే అనే విషయాన్ని అవగాహన కల్పించుకుని వన్యప్రాణులను పరిరక్షించే విధంగా చేయాలని కోరుకుంటున్నాం.